ప్రతిధ్వనికి స్వాగతం. కంటికి రెప్పలా పెంచుకున్న పేగుబంధాలకు జన్మనిచ్చిన కన్నవాళ్లే భారంగా మారితే నాన్న బుజ్జి అంటూ వేలు పట్టుకుని నడిపించిన అనురాగమూర్తులకు పలకరించే నాదుడు ఆలనా పాలనా చూసే ఆసరానే కరువైతే అంతకంటే విషాదం మరొకటుంటుందా? దురదృష్టమో మారుతున్న కాల ప్రభావమో దేశంలో ప్రస్తుతం జరుగుతోంది మాత్రం అదే. పిల్లల నిర్లక్ష్యం, ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు, అందని ప్రభుత్వ పథకాలు వెరసి వృద్ధాప్యాన్ని కఠిన పరీక్షగా మార్చుతున్నాయి. వారి సంక్షేమం కోసం చట్టాలు ఉన్నా అవి ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతూ సమస్య తీవ్రత పెంచుతున్నాయి. వయస్సు పెరుగుతున్న కొద్దీ వెంటాడే ఆరోగ్య సమస్యలు సరేసరి. నిజానికి వృద్ధులు సమాజానికి భారం కాదు, అనుభవ సంపద. కానీ ఆ విషయం మర్చిపోవటం, సాకులు చెబుతూ దూరంగా చూస్తూ ఉండిపోతూ ఉండడంతోనే ముదిమి కష్టాలు కొలిమిగా మారుతోంది. మరి ఆ మలిసంధ్య వేళ వారికి కావలసిన భరోసా ఏంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు పి నరసింహారావు గారు, తెలంగాణ వయోవృద్ధుల సంఘం అధ్యక్షులు, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి గారు, సీనియర్ సిటిజన్స్ చట్టాల నిపుణులు, అదే అంశంపై పిహెచ్డీ చేశారు, డాక్టర్ హర్ష గూడూరు గారు, జీరియాట్రిక్ నిపుణులు. రైట్, ముందుగా నరసింహారావు గారు, జీవితం మొత్తం పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం ధారబోస్తున్న తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో ఎదురవుతున్న పరిస్థితులు, సవాళ్లు ఏంటి? ముందుగా ప్రతిధ్వని ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే నాతో పార్టిసిపేట్ ప్రోగ్రాంలో పాల్గొంటున్న మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వయోధికులు వాళ్ళు జీవితకాలంలో వాళ్ళు ఎన్నో కష్ట నష్టాలు కూర్చి పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకి మొత్తం తమ యొక్క సంపదను పూర్తిగా హారతి కర్పూరంగా చేసి వాళ్ళని ఎదుగుదలకు ప్రయోజకులు చేసిన తర్వాత ఆ చివరి దశలో వాళ్ళ పిల్లల యొక్క ఎవరైతే పిల్లల్ని పెంచారో అదే పిల్లల చేత తిరస్కరించబడడం చాలా బాధాకరం. ఈరోజు జరుగుతున్న చాలా వరకు అందరూ చేస్తున్నాను కాదు, చాలా వరకు మెజారిటీ కేసుల్లో ఈ పిల్లలు ఎందుకో నిర్లక్ష్య వైఖరి తల్లిదండ్రుల పట్ల వహించడం కొంచెం క్షమించరానిదే అనిపిస్తుంది. ఎందుకో కానీ పిల్లల్లో ఒక మానసిక మార్పు మొదలైంది. ఈ మార్పు వల్ల అంటే ఈరోజు పిల్లలు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే నేను, నా భార్య, నా పిల్లలు అనే స్థాయికి వచ్చారు. ఆ దాంట్లో తల్లిదండ్రులకు అక్కడ ప్లేస్ లేదు, స్థానం లేకుండా పోయింది. అందుకే ఈ వయోధికులు ఈ రోజుల్లో ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు. పిల్లల నుండి కూడా అరే మన సొంత పిల్లలే కదా, మరి మనకి వృద్ధాప్యంలో ఆసరగా ఉంటారు కదా అని నమ్మి భావించినటువంటి వారి మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నటువంటి పెద్దలు వాళ్ళ యొక్క ఆశలన్నీ కూడా అడియాసలై వాళ్ళ నమ్మకాలన్నీ కూడా అవన్నీ ఆశలు అడియాసలైన తర్వాత కొంచెం బాధపడుతున్నది అనేది వాస్తవమే. మరి దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఏంటంటే పిల్లల్లో ఒక స్వార్థపూరితమైన ఈ ఆలోచనలు పెరగడము, తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ గ్లోబలైజేషన్లో కూడా చాలా ఆర్థిక మార్పులు వచ్చినాయి. ఈ మార్పుల వల్ల ఏంటంటే పిల్లలు విద్యకు ఉపాధికి తల్లిదండ్రుల దూరంగా వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడింది. దాంతో కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా తల్లిదండ్రులతో వాళ్ళకి మానసిక సంబంధాలు తగ్గడానికి ఆస్కారం అవుతుంది. ఇది కూడా ప్రధానమైన కారణమే. ఆ తల్లిదండ్రులతో అటాచ్మెంట్ లేనందుకు వీరి పిల్లలు ఆ రకంగా ఇంతవరకు ఎప్పుడైతే వాళ్ళు పెళ్ళిళ్ళ వరకు కూడా తల్లిదండ్రులతో బాగుండేది, వాళ్ళతో అటాచ్మెంట్ బాగుండేది, వాళ్ళ సంబంధాలు బాగుండేది. అది వాళ్ళు పెరిగి పెద్దగా అయిన తర్వాత తల్లిదండ్రులతో దూరంగా జరిగిన తర్వాత ఈ ఆర్థిక గ్లోబలైజేషన్ కారణంగా వేరే ప్రాంతాలకు వెళ్ళడము, తర్వాత వాళ్ళ వృత్తుల్లో ఉద్యోగాల్లో చాలా పోటీతత్వం ఉండడం, వీటి వల్ల ఏంటంటే వాళ్ళు అక్కడనే దానికే ఆ ఉద్యోగానికి కానీ, ఆ ఉపాధికి కానీ, ఆ వృత్తికి కానీ న్యాయం చేయడానికి ఎక్కువ సమయం కేటాయించవలసిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. వాళ్ళని కూడా మనం పూర్తిగా బ్లేమ్ చేయడానికి లేదు. ఈ మార్పుల వల్లనే పిల్లలు తల్లిదండ్రులు దూరంగా ఉంటున్నారు. రైట్. విజయభాస్కర్ రెడ్డి గారు, మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ చట్టం 2007 ఏం చెప్తోంది? దీనిలో సాధారణంగా ప్రజలంతా తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు ఏంటి? చాలా మంచి ప్రశ్న వేశారండి. యాక్చువల్గా దీన్ని ఏంటంటే వయోవృద్ధుల మరియు తల్లిదండ్రుల చట్టం అని సింపుల్గా అంటుంటాం మనం తెలుగులో.
యాక్చువల్గా ఈ చట్టం 2008 28వ తారీఖు 4వ నెల 2008 నుంచి మనకి అమల్లోకి వచ్చింది మన దేశంలో, మన రాష్ట్రంలో. యాక్చువల్గా ఈ చట్టం అసలు ఒకటి ఉంది అనేది చాలామందికి తెలియదండి మన ప్రజలకి. అసలు ఈ చట్టం ఒకటి ఉందా, తల్లిదండ్రులకి అవసరమా, ఇట్లాంటిది. ఇందాక నరసింహారావు గారు చెప్పినట్టు మన భారతదేశం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుందండి. అభివృద్ధి చెందిన దేశంగా ఉంది ఇక్కడ. ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ 140 కోట్ల జనాభా ఉన్నారు. ముఖ్యంగా దేశం అభివృద్ధి చెందాలి అని అంటే గ్లోబలైజేషన్ కానీ, పట్టణీకరణ, అర్బనైజేషన్ కానీ, ప్రైవేటైజేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యత చెందుతుంటాయి అన్నమాట. ప్రాముఖ్యత చెందుతున్నప్పుడు ముఖ్యంగా ప్రజలు వలసపోవాల్సిన ఇది ఏర్పడుతుంది. సాధారణంగా ఏంటంటే చాలామందికి ప్రేమలు ఉంటాయి, తల్లిదండ్రులు అంటే ప్రేమలు లేకుండా ఉండరు. కొన్ని సంఘటనలు చూస్తున్నా అవి ఎక్సెప్షన్ అనుకోండి. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు తప్పని పరిస్థితి వదిలిపెట్టాల్సి వస్తుంది. తర్వాత వాళ్ళు వెళ్ళి వాళ్ళ యొక్క జీవన ఉపాధి వాళ్ళు ఇది చేసుకోవడానికి వాళ్ళు దూరంగా వెళ్లాల్సి వస్తుంది, పట్టణాల్లో ఉండాల్సి వస్తుంది. వీళ్ళేమో పట్టణాలకు వెళ్ళి ఉండలేని పరిస్థితి, ఎవరు తల్లిదండ్రులు ఎక్కడైతే ఉంటారో వారు. కొంతమంది ఏమో తప్పని పరిస్థితి లోపల వయోవృద్ధుల ఆశ్రమంలో పెట్టడం, ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మీరు ఇందాక అడిగినట్టుగా ప్రజలు ఏం తెలుసుకోవాలి ఈ చట్టం గురించి అని అంటే, అంతకుముందు ఏంటంటే వాళ్ళు ఏదైనా నిరాదరణకు గురైనప్పుడు ముఖ్యంగా తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి తెలిసేది కాదు వాళ్ళకి. అంటే తెలిసినా కూడా వాళ్ళు చట్టం లోపల సిఆర్పిసి అనేవాళ్ళు ఇతరుకు 125 సెక్షన్ కింద వేసేవాళ్ళు. లేకపోతే ఇప్పుడు వచ్చే బిఎన్ఎస్ఎస్, భారతీయ నాగరిక సురక్షా సమితి, దీని ప్రకారము 144 సెక్షన్ ప్రకారం వేయచ్చు. లేకపోతే హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956లో వచ్చింది, సెక్షన్ 20 ప్రకారం వేసేవాళ్ళు. అయితే వాళ్ళు వేసినప్పుడు వాళ్ళకి రిలీఫ్ అనేది ఒక్కొక్కసారి వాళ్ళు చనిపోయిన తర్వాత వచ్చేది అనమాట. లేకపోతే ఎప్పుడో వేస్తే ఎప్పుడో వాళ్ళ మలిసంధిలో వాళ్ళు వేస్తారు, మలి దశలో వేసినప్పుడు కేసు వేసినప్పుడు అది ఎప్పుడు వస్తుందో వాళ్ళకి తెలిసేదిగా. అయితే దాన్ని ఇది చేయడం కోసం, దాన్ని దాటవేసి ఇమీడియట్గా రిలీఫ్ తీసుకురావడం కోసం ఈ చట్టం తీసుకురావడం జరిగిందనమాట. దీన్ని మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అని అంటుంటాను. అంటే వయోవృద్ధుల మరియు తల్లిదండ్రుల చట్టం అని అంటాం. 2007లో వచ్చిందనమాట. కానీ 2008 నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ కోర్టు ప్రొసీజర్ లేకుండా కోర్టుకు వెళ్ళి కోర్టులో వేయాలి అంటే, కోర్టులో వెళ్ళి చాలా పెద్ద ప్రొసీజర్ అండి. ఏంటంటే సిపిసి, సిఆర్పిసి, అది ఎవిడెన్స్ యాక్ట్ అవన్నీ చేసి అవన్నీ చేయాలంటే చాలా సామాన్య మానవుడికి కష్టం అనమాట అది. అందుకని చెప్పేసి ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఆర్డీఓ లెవెల్లో, సబ్ డివిజనల్ అధికారి దగ్గర వాళ్ళు ఒక వైట్ పేపర్ మీద రాసి సింపుల్గా వారి యొక్క ప్రాబ్లం ఏంటి, ఎలా ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లం, వాళ్ళు ఏమి రిలీఫ్ కోరుతున్నారు అని సింపుల్గా ఒక వైట్ పేపర్ మీద రాసి ఇచ్చిన పక్షం లోపల ఇమీడియట్గా వారు పిలుస్తారు. 3 నెలల లోపల వాళ్ళ యొక్క సమస్యను పరిష్కారం చేయడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా ప్రతి వారి యొక్క డివిజన్ లోపల, రెవెన్యూ డివిజన్ లోపల ఆర్డీఓ అంటాం అన్నమాట, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్. అంటే ఆ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారి దగ్గర వారి యొక్క అర్జీ పత్రం ఇచ్చిన పక్షం లోపల ఎవరికి ఏదైతే రిలీఫ్ కావాలనుకుంటారో, ముఖ్యంగా ఇక్కడ ఇంకోటి అండి, ఎవరి దగ్గర నుంచి ఆస్తి రిలీఫ్ పొందాలి అనుకున్నప్పుడు అక్కడ తల్లి, సవతి తల్లి కావచ్చు, సవతి తండ్రి కావచ్చు, లేకపోతే పిల్లలు, ముఖ్యంగా ఆస్తి ఎవరికైతే చెందుతుందో వారి యొక్క తదనంతరం వారి దగ్గర నుంచి వీరు భరణాన్ని అంటే మెయింటెనెన్స్ పొందే హక్కు కలిగి ఉంటారు ఈ చట్ట ప్రకారం అనమాట. అంటే కొంతమంది పిల్లలు ఉంటారు, పిల్లలు లేనప్పుడు ఆ ఆస్తి ఎవరికైతే చెందుతుందో వారికి, వాళ్ళ అక్క పిల్లలు కానీ తమ్ముడి పిల్లలు అట్లా రకరకాలు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఆస్తి పోయినప్పుడు ఆస్తి వాళ్ళకి చెందుతుంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మెయింటెనెన్స్ తీసుకోవచ్చు అనేది ఈ చట్టం చెప్తోంది అనమాట. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఈ పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ యాక్టు అవగాహన అనేది చాలా ప్రజల్లో చాలామందికి తక్కువ ఉందండి. పూర్తిగా అవగాహన చేయాలి అంటే ముఖ్యంగా ఇలాంటి ప్రచార మాధ్యమాలు వీటి ద్వారానే మనము దానికి వాళ్ళకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత ఏంటంటే అసలు ఈ చట్టం ఏం చెప్తాం, అసలు ఈ చట్టం అవసరమా, ఇలాంటిది తల్లిదండ్రుల కోసం ఒక చట్టం అవసరమా? మన భారతదేశంలో ముఖ్యంగా ఏంటంటే మనం అంతా సనాతన ధర్మాన్ని ఫాలో అవుతుంటాము. తర్వాత ఏంటంటే మహాభారతము, రామాయణం వీటన్నిటిని కూడా, ఎపిక్స్ వీటన్నిటిని కూడా ఆదర్శంగా తీసుకుంటుంటాం. కాబట్టి అవసరమా అని అంటే నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ఇందాక నరసింహారావు గారు చెప్పినట్టుగా మరి కొన్ని ప్రత్యేక పరిస్థితులు అవసరమనే అనిపిస్తోంది ముఖ్యంగా. రైట్ అండి. హర్ష గారు, 60 ఏళ్లు దాటిన వృద్ధుల్లో సాధారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలేంటి? ఆ సమయంలో వారికి ఎలాంటి ఆసరా, సహాయ సహకారాలు ఉండాలి? నమస్కారం అండి. 60 ఏళ్ళు దాటిన వృద్ధులకి మనకి మెయిన్ గా మనం చూసేవి 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఆరోగ్యం పరంగా. ఒకటి ఏంటంటే మనకి ఎమర్జెన్సీలో కానీ లేకపోతే అక్యూట్ కేర్ అంటాం, దీనికి సంబంధించి కింద పడటము, యాక్సిడెంట్, గుండెకు సంబంధించిన జబ్బులు అవి ఉంటాయి. అవి సుమారుగా 100లో 60 ఏళ్ళు దాటినాక 100 మంది వృద్ధుల్లో సుమారుగా 12% నుంచి 13%కి సంవత్సరానికి ఆ ఇన్సిడెంట్ ఉంటుంది.
దానికి సంబంధించి మనకు కావాల్సిన సపోర్ట్ హాస్పిటల్, ఎందుకంటే ఈ అన్ని కూడా మనకి హాస్పిటల్ కి సంబంధించి, ఎమర్జెన్సీ కేర్ కి సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన సర్వీసెస్. నరసింహారావు గారు చెప్పినట్టు చాలా మంది వృద్ధులు ఇప్పుడు పిల్లలు ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఆ టైంకి హాస్పిటల్ చేరగలుగుతారా, అవన్నీ దానికి సంబంధించి ఉంటాయి. కానీ మన దేశంలో పర్టికులర్ గా ఇప్పుడు మనం చూస్తున్న విషయాల్లో వృద్ధులకు అవుతున్న మేజర్ ఇష్యూ వచ్చేసి 3 భాగాలు అండి క్రానిక్ గా. ఒకటి శారీరక వెల్నెస్, ఫిజికల్ హెల్త్. రెండోది మానసిక వెల్నెస్, మెంటల్ హెల్త్. మూడోది న్యూట్రిషన్, అంటే ఆహారానికి సంబంధించి. వీటికి సంబంధించి అవుతున్న ఇష్యూస్ మనకి సుమారుగా 100లో 90% మంది దాకా అయ్యే ప్రాబ్లమ్స్ అన్ని రూట్ కాజెస్ ఉంటాయి. సో అవి మన క్రానిక్ గా మీరు డయాబెటీస్ అనుకోవచ్చు, బీపీ అనుకోవచ్చు. చాలా మంది ఆ ఏజ్ లో ఏమి తినాలి, ప్రోటీన్ రిలేటెడ్ డయట్ కానీ, ఎక్సర్సైజ్ కి సంబంధించి ఇది కానీ, అండ్ మెంటల్ హెల్త్ పరంగా ఒంటరితనంతో బాధపడుతూ దాని వల్ల ఆయుక్షీణం అవుతూ ఇవన్నీ సఫర్ అవుతూ ఉంటాయండి. ప్రతి ఒక్క దానికి ఈ ఏ ఇష్యూ తీసుకున్నా మనకి బ్యాక్ టు అది రూట్ కాజ్ చూసేసరికి వీటికి కంపల్సరీ ఈ 3 కారణాలే ఉంటాయి. అండ్ ఎమర్జెన్సీ కేర్ కి సంబంధించి మన దగ్గర ఇప్పుడు ఉన్నది సుమారుగా 100 మంది వృద్ధులను తీసుకుంటే వాళ్ళలో 100 మందిలో 12 నుంచి 13% అవుతున్న ఎమర్జెన్సీ కేర్ కానీ, ఫ్రాక్చర్స్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ, వీటికి ఒక 80% టైంకి హాస్పిటల్ చేరకపోవడం వల్ల అయ్యే కాంప్లికేషన్స్, రిస్క్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. వాటిలో కూడా 70% వరకు వాళ్ళు 50 ఏళ్ల వయసు నుంచి వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండాలి, పిల్లల మీద కానీ, పక్కింటి వాళ్ళ మీద కానీ, స్నేహితుల మీద కానీ డిపెండ్ అవ్వకుండా మనం ఉండాలి అని కేర్ తీసుకుంటే వాటిలో ఒక 70% వరకు ఇంకొక 10 ఏళ్ళు పుష్ చేయొచ్చు. అంటే 60 నుంచి 70కి అవ్వాల్సిన హెల్త్ ప్రాబ్లమ్స్ 70 నుంచి 80కి పుష్ చేయొచ్చు. ఇవి మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ ఇవి ఉంటాయి. చిన్న వయసులో ఉండే ఇష్యూస్ కన్నా కూడా పెద్ద వయసులో ఉండే బోత్ ఎమర్జెన్సీ అండ్ క్రానిక్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, రైట్. నరసింహారావు గారు, వృద్ధులంటే సమాజానికి భారం కాదు, అనుభవ భాండాగారం. కానీ ఆ విషయం ఎందుకు మర్చిపోతోంది సమాజం? వృద్ధులు ఆర్థికంగా, మానసికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి? నిజంగా మీరు చక్కని ప్రశ్న వేశారండి. వృద్ధులు అంటే వయోధికులు, అంటే వయస్సులో, జ్ఞానములో అధికులు అని. అంటే వాళ్ళ జీవితం అంతా కూడా వివిధ రకాలైన వృత్తుల్లో పడి వాళ్ళు ఎంతో వాళ్ళని చదువుకోవడము, వృత్తుల్లో పనిచేయడము, దాని రెండింటి వల్ల కూడా వాళ్ళకి అనుభవం 3 కలిపేసి వాళ్ళకి వయోధికులకు, వాళ్ళకి అంటే వయోధికులను చేసింది. అంటే వయస్సులో అధికులు, జ్ఞానంలో అధికులు. అలాంటి జ్ఞాన భండారం, వాళ్ళు చెప్పాలంటే జ్ఞాన భండారం ఉన్నాయి. అలాంటి జ్ఞాన భండారులను అపురూపంగా చూసుకోవాల్సిన సమాజము, పిల్లలు ఎందుకో వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఆ నెగ్లెక్ట్ చేయడంతో మనకి సమాజానికి నష్టం. ఎందుకంటే వయోధికులకు ఉన్నటువంటి ఒక డాక్టర్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక సాంకేతిక నిపుణుడు కావచ్చు, ఎవరైనా కానీ, ఒక టెక్నీషియన్ కానీ, వాళ్ళకి జీవిత కాలంలో వాళ్ళు ఆ పని వాళ్ళ వృత్తి ధర్మంగా చేస్తూ వాళ్ళు ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. మరి అటువంటి జ్ఞానాన్ని తప్పకుండా నెక్స్ట్ ఈ సమాజం వాడుకోవాల్సిన అవసరం ఉంది. సమాజం కూడా తప్పకుండా దాంతో వాళ్ళ అనుభవ సారాన్ని కనుక వాళ్ళు సమాజం వాడుకుంటే సమాజం కూడా పురోగతికి ఎంతో మార్గదర్శకం అవుతుంది. అలాంటి దాన్ని పిల్లలు విస్మరిస్తున్నారు, సమాజం కూడా విస్మరిస్తున్నది. ఏంటంటే వృద్ధులు కదా, వాళ్ళ వయసు అయిపోయిందిలే అనే ఒక చిన్న చూపు చూస్తాము. ఇది చాలా మంచిది కాదండి, సమాజానికి మంచిది కాదు, తర్వాత కుటుంబాలకు కూడా మంచిది కాదు. మనం చూసుకుంటే మనం వే బ్యాక్ టు మన మొదటి నుంచి వచ్చి అంటే ఒక 30-40 ఇయర్స్ బ్యాకే, ఎక్కువ పెద్ద దూరం లేదు. ఈ 34 సంవత్సరాల క్రితం తీసుకుంటే అప్పుడు అంతవరకు కూడా మన కుటుంబంలో ఒక వయోధికుడు, తల్లిదండ్రులు అంటే చాలా గౌరవం ఉండేది, తాత అంటే గౌరవం ఉండేది, అమ్మమ్మ అంటే గౌరవం, నాన్నమ్మ అంటే గౌరవం ఉండేది. అలా గ్రామంలో కూడా గ్రామ పెద్దలు అంటే ఎవరైతే ఈ 60 దాటిన తర్వాత ఉంటారో ఆ పెద్ద దగ్గరికి వచ్చేసేసి వాళ్ళ సమస్యలన్నీ కూడా వాళ్ళ ముందు చెప్తే వాళ్ళ ముందు పెట్టేది. ఒక రైతు కానీ, రైతు కూలి కానీ, ఏది కానీ వాళ్ళు సమస్యను చక్కగా పరిష్కరించే వాళ్ళు. మరి అటువంటి సమాజం నుంచి వచ్చిన మనము ఈరోజు అటువంటి గౌరవాన్ని మనం ఇవ్వడం లేదు. అది కొంచెం బాధాకరం. దీంతోనే వృద్ధుల కంటే కూడా, వయోధికుల కంటే కూడా సమాజం నష్టపోయే ఆస్కారం ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి విజ్ఞానం వాళ్ళతోనే సమస్య పోతుంది. మనం తీసుకుంటే
ఇప్పుడు మన చాలామంది మన హిందూ సంప్రదాయంలో, హిందూ పరంపరలో మునులు, ఋషులు ఉన్నారు. వాళ్ళు ఎన్నో పుస్తకాలు రాశారండి. వేదాలు, భగవద్గీత, పురాణాలు, ఇతిహాసాలు. మరి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పంచింది కాబట్టి ఇంతవరకు కూడా మన దేశం చాలా బలోన్నతంగా నిలబడింది. కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు విదేశీయుల దురాక్రమణకు మనకు లోబడినా కూడా మన మూల సంస్కృతి ఏది ఉందో, మూల ధర్మం మాత్రం చెడిపోలేదు. దానికి కారణం ఏంటి? మన పరంపర. అంటే ఆ పరంపరని, దాన్ని మనం ఈరోజు కొంచెం దూరం చేసుకుంటున్నామేమో అని అనిపిస్తూ ఉంది. అది మంచి సమాజానికి మంచిది కాదు. తప్పకుండా పిల్లలు కానీ సమాజం కూడా, ప్రభుత్వం కూడా దీనికి ప్రోత్సహించాలండి తప్పకుండా. ఎందుకంటే ఈరోజు ఈ వయోధికుల జనాభా శాతం పెరుగుతూ ఉంది. మరి ఆ పెరిగినప్పుడు వాళ్ళ ప్రొడక్టివిటీని, వాళ్ళు పనిచేసే తత్వం, వాళ్ళు 60 సంవత్సరాలు దాటి పక్క పెట్టే కంటే వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని, శక్తిని ఇప్పటికి కూడా సమాజం వాడుకుంటే చాలా బాగుంటుందని చెప్పి నా యొక్క భావన. అందుకు ఆ రకంగా ప్రభుత్వం ముందడుగు వేయాలి, పథకాలను కూడా తీసుకురావాలండి. మనం తీసుకుంటే, వృద్ధులు ముఖ్యంగా తీసుకుంటే మనకు 2-3 విషయాల్లో ఇప్పుడు ఈరోజు మన నైతిక విలువలు తగ్గుతూ ఉన్నాయి. ఎందుకు? ఆ పిల్లలకి ఈరోజు తల్లిదండ్రులు ఆ పిల్లలకు కూర్చోబెట్టుకొని చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళ పని వాళ్ళకి వెళ్తూ ఉంటారు, ఇది చేస్తుంటారు. పిల్లలు స్కూల్కి వెళ్తారు, వస్తారు. ఇవంతా కాంపిటేటివ్. వాళ్ళు చదవడం రాయడం తప్ప వాళ్ళకి ఎలాంటి లౌకిక విషయాల పట్ల కానీ, ధర్మం పట్ల కానీ, కుటుంబ సంబంధాల పట్ల కానీ, సమాజం పట్ల కానీ ఎలాంటి బాధ్యత లేకుండా వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. అలాంటి మరి బాధ్యత లేని పిల్లలు పెరిగితే రేపు సమాజానికి ఎంతో నష్టం కదా. అందుకే తప్పకుండా ఈ మన వయోధికుల యొక్క వాళ్ళని వాడుకుంటే, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని వాడుకుంటే పిల్లలు తప్పకుండా వీళ్ళ జ్ఞానాన్ని అందించినట్టుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. దాని సమాజ హితం కూడా జరుగుతూ ఉంది. రైట్ అండి. విజయభాస్కర్ రెడ్డి గారు, పిల్లలు, వారసులు తల్లిదండ్రుల సంరక్షణ నిర్లక్ష్యం చేస్తే చట్ట ప్రకారం ఎలాంటి శిక్షలు ఉన్నాయి? వీటి విషయంలో అటు పెద్దలు ఇటు పిల్లల్లో అవగాహన ఉందా? ఇక్కడ ముఖ్యంగా ఏంటంటేనండి, ఇక శిక్షలు అనే దానికంటే కూడా ఈ చట్టం ఏం చెప్తోంది అంటే, ఎవరైతే నిరాదరణకు గురి చేస్తారో తల్లిదండ్రులని, వారి పిల్లల్ని పిలిచి కన్సిలియేషన్ చేస్తారు. అంటే కన్సిలియేషన్ ఆఫీసర్ అని చెప్పి ప్రతి జిల్లాలో కూడా సాంఘిక సంక్షేమ అధికారిని నియమించడం జరుగుతుందన్నమాట. వారు ఫస్ట్ వాళ్ళ పిల్లల్ని పిలిచి తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళ లోపల మార్పు తీసుకురావడానికి కన్సిలియేషన్ చేస్తారు. ఫస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక అవగాహన కల్పించి, తర్వాత వాళ్ళ నిరాదరణ గురి చేయకుండా చేయడమే యొక్క చట్టం యొక్క లక్ష్యం అన్నమాట, ఉద్దేశం కూడా. ఆ విధంగా చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా నిరాదరణ గురి చేస్తూ ఇబ్బంది పెడుతూ తర్వాత వాళ్ళని ఇది చేస్తుంటే దానికి శిక్షలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళ లోపల మార్పులు తీసుకురావడం ప్రధానం అన్నమాట. కొంతమంది ఏంటంటే తల్లిదండ్రులను తీసుకెళ్ళి ఎక్కడో ఆశ్రమంలో వదిలిపెట్టేస్తుంటారు. ఆశ్రమంలో కూడా కాదు, బయట ఎక్కడో వదిలిపెట్టేస్తుంటారు, శ్మశాన దగ్గర ఎక్కడో పార్కులోనే ఎక్కడో వదిలేస్తుంటారు. అబాండన్మెంట్ అంటూ ఉంటాం. అలా చేసిన పక్షం లోపల వారికి 3 నెలల శిక్ష, తర్వాత 5,000 జరిమానా, ఇట్లా రకరకాల శిక్షలు ఉన్నాయి దీనికి ఇట్లా అని చెప్పి. కానీ అక్కడ శిక్షలు అనే దానికంటే కూడా ముఖ్యంగా వాళ్ళ లోపల అవగాహన అనేది చాలా అవసరం అండి. ముఖ్యంగా సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య ఏం చెప్పింది అని అంటే, ఇది ఒక ఉదార స్వభావ చట్టము అని చెప్పి, ఉదార భావ స్వభావ చట్టం అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ చట్టాన్ని, ఈ వయోవృద్ధుల చట్టాన్ని. ఎందుకు అనంటే, వాళ్ళు ఈ వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో వారు జాతి సంపద, వారిని నిర్లక్ష్యం చేయకూడదు. వారి లోపల మన ఎన్నో అనుభవాలు మనకి అవన్నీ కూడా మాటల్లో చెప్పలేము కొన్ని. అలాంటివన్నీ కూడా మనం కనుక వాళ్ళ నిర్లక్ష్యం చేస్తే అవన్నీ కూడా కోల్పోతాం. కాబట్టి ఆ జాతి సంపదను ఎప్పుడు కూడా మనము జార విడుచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అందుకని చెప్పేసి జస్టిస్ సంజయ్ కే కౌల్ గారు, అలాగే జస్టిస్ ఏఎస్ ఒకాలా గారు, వీరు ఏం చేశారంటే 7/12/2022 నాడు ఒక జడ్జిమెంట్ పాస్ చేశారన్నమాట. దానిలోపల ఏంటంటే, ఇది ఒక ఉదార స్వభావ చట్టము, వృద్ధాప్యం జీవితంలో అందమైన మలుపు, అది ఎప్పుడూ కాకూడదు, దుఃఖానికి పిలుపు అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, వాళ్ళని నిరాదరణకు గురి చేయదు. సరే శిక్షలు అనేవి ఉంటాయి, శిక్షలు ఉండకుండా ఉండవు. ఏ తప్పు చేసినా సరే ఐపీసీ ప్రకారం, లేకపోతే సిపిసి, సిఆర్పిసి, లేకపోతే బిఎన్ఎస్, ఇప్పుడు వచ్చాయి కదా బిఎన్ఎస్, వీటి ప్రకారం ఉంటాయి శిక్షలు. కాకపోతే కనుక వాళ్ళ లోపల మార్పు అనేది ప్రధానమండి. మనది రిఫార్మేటివ్ థియరీ ఆఫ్ పనిష్మెంట్ సిస్టమ్ మనం తీసుకున్నాం మన భారతదేశం లోపల. కాబట్టి దానికి అనుగుణంగా శిక్షలు అయితే ఉంటాయి. కాకపోతే కనుక వాళ్ళ లోపల ఫస్ట్ మార్పు తీసుకురావడం అనేది ప్రధాన అంశం అనమాట. ఇక్కడ ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారో, తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలకి ఆస్తులు రాస్తూ ఉంటారు. ఆస్తులు రాసినప్పుడు ఆస్తి అనేది
ఆ పిల్లలు అంటే గిఫ్ట్ చేస్తుంటారు. గిఫ్ట్ చేసినప్పుడు అంటే వీళ్ళు చేస్తేనేమో వాళ్ళ తదనంతరం వారికి వెళ్తుంది, గిఫ్ట్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయినప్పుడు వారు కనుక నిరాదరణకు గురి చేస్తే, వాళ్ళని కనుక పట్టించుకోకపోతే, వాళ్ళని కనుక ఇబ్బందులు పెడుతుంటే తల్లిదండ్రులని ఆ పిల్లలు ఆ గిఫ్ట్ ఏదైతే చేస్తారో ప్రాపర్టీని అది మళ్ళీ వాళ్ళు వెనకకు తీసుకునే అవకాశాన్ని ఈ యొక్క చట్టం లోపల పొందుపరచడం జరిగింది. ఇది ఒక చక్కటి ఇదన్నమాట. ఈ చట్టం ఒక బూన్ అంటే ఒక వరము లాంటిది ముఖ్యంగా వయోవృద్ధులకి తల్లిదండ్రులకి అన్నమాట. ఓకే హర్ష గారు, వృద్ధులు ఎదుర్కొంటున్న ఆరోగ్య ఖర్చుల వ్యయం ఏ స్థాయిలో ఉంటుంది? మీకు తెలిసి ఆ విషయంలో వారికి లభిస్తున్న అండా ఆసరా ఎలా ఉంటుంది? వృద్ధులకు వచ్చేసరికి అండి మనకి అది మనం దాన్ని పోల్చుకోవాలి. ఇప్పుడు ఒక 30 ఏళ్ల వయసులో ఉన్న మనిషికి అయ్యే ఖర్చులు ఆరోగ్యం పట్ల వృద్ధుల 60 ఏళ్ల మనిషికి చూస్తే 3 నుంచి 5 దాకా ఉంటాయి. సుమారుగా ఇండియా మొత్తం దేశం మొత్తం చేసిన ఎస్టిమేట్ ప్రకారం 60 ఏళ్ళు దాటి రిటైర్ అయిన పర్సన్కి సంవత్సరానికి కనీసము 36,000 అనేది వాళ్ళకి ఇయర్ మొత్తం అయ్యే ఖర్చులు. ఇవి మళ్ళీ అది కూడా రకరకాల జబ్బులు ఇది ఉంటాయి కాబట్టి ఇది మనం మినిమం చూస్తే నెలకు 3 నుంచి 3,500 వరకు ఖర్చు అవుతుంటుంది. దీంట్లో ఒక 3వ భాగం మందులకి సంబంధించి, ఒక 40% దీంట్లో వచ్చేసరికి హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్లు కానీ మానిటర్ చేసుకునే ఖర్చులు, ఇంకొక 3% వాళ్ళకి ఆరోగ్యంకి సంబంధించి లేదా ఒక వయసు దాటినాక వాళ్ళకి అవసరం ఉండే వీల్ చైర్ కానీ, వాకింగ్ స్టిక్ కానీ, సపోర్టివ్ ఎయిడ్స్, కళ్ళకి సంబంధించి క్యాటరాక్ట్ కానీ, కళ్ళజోడ్లు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి వచ్చే ఖర్చులు. అదే మనం 30 ఏళ్ల వయసు మనిషిని చూసుకుంటే సంవత్సరానికి 3,500 నుంచి 4,000 అయ్యేది ఆల్మోస్ట్ 8 నుంచి 10 రెట్లు అవుతుంది 60 ఏళ్ళు దాటేసరికి. దానికన్నా కూడా ఇంకా ఆర్థికంగా ఇంకా భయపడే పరిస్థితి ఏంటి అంటే 60 నుంచి 70 ఏళ్ళకి అయ్యే ఖర్చుకి 70 ఏళ్ల నుంచి 80 ఏళ్ళు అయ్యే ఖర్చు కనీసం 2 పెరుగుతూ ఉంటుంది. దానివల్ల మనం ఫస్ట్ మనకు అర్థం అవ్వాల్సింది దాంట్లో ఏంటి అంటే ఎంతవరకు మనం దీన్ని ఆపగలుగుతాం, ఆ ఖర్చుని ఎంతవరకు మనం తగ్గిగలుగుతాం. అది ఇన్సూరెన్స్ ద్వారా తగ్గిగలుగుతామా లేకపోతే జబ్బులని ముందు కనుక్కొని తగ్గిగలుగుతామా అనేది ఒక చాలా పెద్ద ఇష్యూ పెరుగుతూ ఉంది. అది కాకుండా మన దగ్గర ఇందాక ఫస్ట్ పాయింట్ లో చెప్పినట్టు 60 ఏళ్ళు దాటిన సంఖ్య ఇప్పుడు ఇండియాలో సుమారుగా 10% పాపులేషన్ ఉన్నారండి. 20 ఏళ్ల క్రితము వాళ్ళు 7.5%, ఇప్పుడు 10% అంటే 140 కోట్ల మందిలో మనకి సుమారుగా 14 నుంచి 20 కోట్ల వరకు 60 ఏళ్ళు దాటిన సంఖ్య ఉండేసరికి ఆ ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. అండ్ ఇన్సూరెన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ, గవర్నమెంట్ నుంచి వచ్చే సపోర్ట్ కానీ, పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి వచ్చే సపోర్ట్ కానీ వాళ్ళలో 2.5 నుంచి 3% కన్నా ఎక్కువ కవర్ చేయరు. అంటే 80% ఖర్చు ఆ 60 ఏళ్ళ వయసు దాటినాక వాళ్ళ జేబు నుంచే వెళ్తుంది. వాళ్ళకి ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోతే వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది, వేరే ఛాలెంజెస్ అన్ని వాళ్ళకు వస్తూ ఉంటాయి. ఓకే నరసింహారావు గారు, వృద్ధుల కోసం ప్రభుత్వాలు అందిస్తున్న పథకాల విషయంలో అవగాహన ఎంతవరకు ఉంది? ఎవరూ లేక నిరాదరణ పాలైన వారిని ఆదుకునే పథకాలు, కార్యక్రమాలు కానీ ఉన్నాయా దేశంలో? ఉన్నాయండి. అయితే ఇప్పుడు మొత్తం అసలు ఫస్ట్ ఏంటంటే ఈ తల్లిదండ్రులు వయోధికుల పోషణ సంక్షేమ చట్టం 2007 డిసెంబర్ 30 నుంచి మన దేశంలో అమల్లోకి వచ్చిందండి. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే మన దేశంలో చాలా చట్టాలలాగా ఈ చట్టం కూడా చట్టాలు చేస్తున్నారు కానీ ఆ చట్టంలోని అంశాల పట్ల అవగాహన కల్పించడం లేదండి ప్రభుత్వాలు. అది ఏమైందంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ చట్టముల గురించి కూడా అదే జరిగింది. ఈ చట్టం గురించి ఇంత మంచి గొప్ప చట్టం, వయోధికులకి పోషణ, తర్వాత వైద్యము, భద్రత, ఈ 3 విషయాలు మనిషికి అత్యంత అవసరమైన ఈ 3 గురించి కూడా ఇది చట్టం చాలా పరిపూర్ణమైన గ్యారెంటీ ఇస్తుంది, రక్షణ కల్పిస్తుంది. మరి ఇంత గొప్ప చట్టం గురించి వయోధికులకి అవగాహన లేదండి. మొత్తం అంటే మన దేశం మొత్తం చెప్పలేము కానీ మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రం కానీ ఇప్పుడు కానీ ఈ రోజు వరకు కూడా చాలా
దాని మీద ఎప్పుడైతే ఎంత జరగాల్సిందో అంత అవగాహన ప్రభుత్వం కల్పించలేకపోయింది. ఎందుకంటే మేము తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ 2016 డిసెంబర్ 11 స్టార్ట్ చేసామండి. అప్పుడు మేము మొదటిసారి మేము పెట్టినప్పుడు మేము యూనివర్సిటీ ప్రొఫెసర్ని పిలిచాము, రిటైర్డ్ జడ్జెస్ పిలిచాము, ఆ తర్వాత ఆల్ వాక్స్ ఆఫ్ పీపుల్ని పెడితే చాలామందికి ఆ చట్టం పట్ల అవగాహన లేదు. అంటే చూడండి, క్రీమ్ ఆఫ్ సొసైటీ కూడా లేదు. అయితే మేము అందుకే ఏంటంటే మరి పోయి ఆ ప్రభుత్వానికి కూడా అడిగినాము మేము. ఎందుకంటే ఎప్పుడైతే పెట్టి ప్రభుత్వాన్ని పోయేసేసి అప్పుడు ఆనాడు ప్రభుత్వానికి మేము 2017 ఫిబ్రవరి 8 నాడు ముఖ్యమంత్రిని కలిసి సార్ మాకు వయోధికులకి మీరు ఎలాంటి ఇది పెట్టొద్దు, కానీ చట్టం ఏదో గొప్ప చట్టం ఉంది, తల్లిదండ్రులు వయోధికులు పోషణ సంక్షేమ చట్టం. ఆ చట్టం పట్ల అవగాహన వస్తే, ఎందుకంటే మనిషికి తనకున్న హక్కులేంటి అది తెలిస్తే హక్కుల రక్షణ గురించి అతను చాలామంది చాలా భయపడుతున్నారు, చాలా బాధపడుతున్నారండి. మనకి చెప్పాలంటే ఎన్ని రకాల వేధింపులు అంటే వేధింపుల్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని లేదండి. తర్వాత అన్ని కుటుంబాల వాళ్ళు మంచి బాగా చాలామంది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అతను రిటైర్డ్ అతను అసిస్టెంట్ డైరెక్టర్, ఆయనకు దాదాపు 80,000 రూపాయల పెన్షన్ వస్తుందండి. అయితే ఆ పెన్షన్ పిల్లవాడు తీసుకొని నాన్న నీకు రోజు 100 రూపాయలు ఇస్తాను, నీకు 100 రూపాయలు ఇస్తాం, మీకు మిగతాది అవసరం లేదు చెప్పి ఆ ఏటీఎం కార్డు తీసేస్తుంది దగ్గర పెట్టుకున్నాడండి. సో అంటే వాళ్ళ అమౌంట్ వాళ్ళ సంపాదన పోయింది. తర్వాత కనీసం వాళ్ళు వచ్చే పెన్షన్ని కూడా దానికి హక్కు లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే దీంట్లో ప్రధాన కారణం ఏంటంటే ఈ చట్టాల పట్ల వాళ్ళకి అవగాహన లేకపోవడమే. అందుకే మేము చేసి అప్పుడు ప్రభుత్వాన్ని కోరిన తర్వాత అయితే 2017 వరకు ఈ చట్టం మన ఇంత మిత్రుడు విజయేందర్ రెడ్డి చెప్పారు, కానీ దానికి కరెక్ట్ కాదండి. 2007 చట్టం వస్తే కూడా 2017 వరకు ఈ చట్టం అమలులో లేదండి. అమల్లో అంటే ఒక యాక్ట్ చేసిన తర్వాత డీమ్ టు బి ఇంప్లిమెంటెడ్ వస్తుంది, బట్ యాక్చువల్గా ఇట్ వాజ్ నాట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ రియాలిటీ చూస్తుంటే అమల్లో లేదు. అయితే మేము ప్రభుత్వాన్ని కోరిన తర్వాత ఇమీడియట్గా 2017 ఏప్రిల్ టు జూన్ వరకు 3 జీవోలు ఇచ్చారండి. ఇచ్చేసి అన్ని 74 ట్రిబ్యునల్స్ ఫామ్ చేశారు. తర్వాత అప్పీలేట్ ట్రిబ్యునల్ ఫామ్ చేశారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి చట్టం అమలు గురించి. అయితే అట్లాగే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ ఏంటంటే మనిషికి ఈ ట్రిబ్యునల్ ఏం చేస్తుంది, పోషణ విషయంలో భద్రత కల్పిస్తుందండి. తర్వాత ఇప్పుడు సపోజ్ ఇంతకుముందు మీరు ప్రశ్న వేశారు, ఇంతకుముందు హర్ష గారు చెప్పారు, చాలామందికి వయోధికులకి వైద్య విషయంలో చాలా కష్టం, వైద్య సేవల విషయంలో ఇబ్బంది అవుతూ ఉందండి. మరి వాటికి ఏం చేయాలంటే చట్టం ఏం చెప్తుందంటే పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఆ పిల్లలు తల్లిదండ్రులకి అంటే కొందరు బీద వాళ్ళు ఉంటారండి, వాడే కూలినాలు చేస్తూ ఉంటాడు, ఏదో సమ్ ఆటో డ్రైవర్ సంథింగ్ ఏదో అవుతుంది, వాడు కూడా ఈజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఎఫర్ట్ ది ఎక్స్పెండిచర్ ఫర్ మెడికల్ సర్వీసెస్ టు ఈజ్ పేరెంట్స్. అయితే అలాంటి టైంలో ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు గివ్ ది మెడికల్ సపోర్ట్ టు ది సీనియర్ సిటిజన్. ఇది చట్టం ఉందండి, సెక్షన్ 20లో ఉంది ఇది. తప్పకుండా ప్రభుత్వము ప్రతి వయోధికుడికి ఈ వైద్య సేవలు అందించాలి. అట్లాగే మీకు ఏం చెప్తానంటే ఇంకోటి మనకి ఇప్పుడు ఏంటంటే పోషణ విషయంలో కానీ తర్వాత వైద్య విషయంలో కానీ అట్లాగే ప్రాణాలకు ఆస్తులకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తప్పకుండా ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ టు ప్రొవైడ్ ది ప్రొటెక్షన్ టు ద లైఫ్ అండ్ ప్రాపర్టీ ఆఫ్ ద సీనియర్ సిటిజన్. అది కూడా ఉందండి. మరి వీటన్నిటిలో కూడా పెద్ద అంటే ఇంప్లిమెంటేషన్లోకి వచ్చాక లోపాలు ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే మెయిన్గా మీరు అన్నారు కదా ఏ పథకాలని అంటే ఈరోజు మన రాష్ట్రంలోనే దాదాపు 15,60,000 మందికి నెలకి ఈ ఆసరా పెన్షన్స్ వస్తూ ఉన్నాయి. ఇది ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్, ఇది మంచి స్కీమ్ ఇది. తర్వాత అట్లాగే హెల్త్ కార్డ్స్ ఇచ్చారు, అంటే వాళ్ళకి ఈ అందరికి కూడా వీళ్ళందరూ కూడా ఫ్రీ హెల్త్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ 2 రకాలుగా అంటే హెల్త్ విషయంలో కానీ ఈ తర్వాత ఎకనామిక్ సపోర్ట్ కానీ ఈ 2 విషయాలు ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. తర్వాత ఎవరికైతే ఇంకొకటి ఏంటంటే సపోజు ఒక పిల్లవాడికి పిల్లలు లేరు, లేకపోతే ఇంకో రకంగా అయింది, వాళ్ళకి ఎవరు కూడా లేరు, మరి వాళ్ళు తమను తాము పోషించుకోలేరు. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ప్రభుత్వం తప్పకుండా వృద్ధాశ్రమాలు ప్రారంభించి ప్రతి జిల్లాకు ఒకటి పెట్టమని చెప్పింది, చట్టం చెప్పింది. ప్రతి జిల్లాలో వృద్ధాశ్రమం పెట్టేసేసి ఈ వృద్ధులని, ఈ నిరుపేద వృద్ధులని దాంట్లో ఉచితంగా వాళ్ళ పోషణ వసతి
వైద్యసేవలు అందించాలి. ఇది ఓకే ఈ నరసింహ రకంగా ఇటువంటి స్కీమ్లు ఉన్నాయండి, ప్రభుత్వం చేస్తూ ఉంది. ఓకే ఓకే అండి. ఓకే విజయభాస్కర్ రెడ్డి గారు, వృద్ధుల సంక్షేమ చట్టాల అమల్లో లోపం ఎక్కడొస్తోంది? ఉదాహరణకు ఇప్పుడు మన ఇంటి పక్కనే ఉన్న పెద్దానికి ఏదైనా సమస్య వస్తే ఫస్ట్గా ఎవరిని అప్రోచ్ కావాలి, అక్కడ పని కాకుంటే ఎవరిని సంప్రదించాలి? చాలా మంచి ప్రశ్న వేశారండి. చాలామందికి ఈ విషయం తెలియదు. ముఖ్యంగా ఏంటంటే ఒక సమస్య వచ్చింది, ముఖ్యంగా ఒక 60 ఏళ్ళు దాటిన వ్యక్తికి, వయోవృద్ధుడికి ఒక సమస్య వచ్చింది. ఏం చెప్పాలంటే అతను బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. తర్వాత ఎవరికి కంప్లైంట్ చేయాలో తెలియదు. చదువుకోవచ్చు, చదువుకోకపోయి ఉండవచ్చు. వాళ్ళకి ఏంటంటే అతను వెళ్ళలేని పరిస్థితి లోపల అతను ఎవరికైనా సరే ఒక అధికారం ఇస్తే, బాబు ఇట్లా వెళ్ళి నాకు ఇబ్బంది పడుతున్నాను, పలానా ఆఫీస్ లోపల ఆర్డీఓ గారికి లేకపోతే ఎంఆర్ఓ గారికి లెటర్ ఇచ్చిరా అని చెప్పి ఎవరికైనా ఇస్తే కూడా కాగితం మీద రాసి అది తీసుకెళ్ళి ఇచ్చినా కూడా సరిపోతుంది. లేకపోతే ఏదైనా ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంటుంది, స్వచ్ఛంద సంస్థలు, ఆ సంస్థ వారికి చెప్పినా సరే వారు కూడా తీసుకెళ్ళి ఆర్జీన వారికి ఇచ్చి సరైన కార్యాలయం లోపల ఇచ్చి వారి యొక్క సమస్యను పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలా కాకుండా కొన్ని పేపర్లలో వస్తుంటాయి వాటిలో, అప్పుడు స్వచ్ఛందంగా సుమోటివ్గా ఆ ట్రిబ్యునల్ అంటే ఆర్డీఓ గారు ఆ కేసును టేకప్ చేసి వారు కూడా పరిష్కారం చేసే అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క సమస్య ఇది వచ్చినప్పుడు 14567 అనేది ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి వయోవృద్ధులకి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారు ఆ నెంబర్కి ఫోన్ చేయొచ్చండి, 14567 అనమాట. లేకపోతే పోలీస్ వారికి 100 నెంబర్ కూడా ఫోన్ చేయొచ్చు. లేకపోతే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంటుంది, అంటే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అని ప్రతి జిల్లాలోనూ కూడా కోర్టుల సముదాయం లోపల ఉంటుందన్నమాట. జిల్లా కోర్టుల సముదాయం లోపల ఈ డిఎల్ఎస్ఏ ఉంటుందన్నమాట. అక్కడ సెక్రటరీ గారు ఉంటారు. పూర్తిగా ఉచితంగా వారికి కనుక నివేదన చేసిన పక్షం లోపల వారికి రిఫర్ చేస్తారు. కొన్ని సమస్యలు వీరు కూడా డైరెక్ట్గా పరిష్కారం చేసే అవకాశం ఉంటుందండి డిఎల్ఎస్ఏ వారు. కాబట్టి వారికి ఎవరిని అప్రోచ్ కావాలి అన్నప్పుడు ఇట్లాంటి ఇది ఉంటుంది. ఇందాక ఆయన నరసింహారావు గారు అన్నట్టు నేను 2008 లోపల అది అమల్లోకి వచ్చింది అని అనగానే ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పలేదు. కానీ ఇప్పటికీ నేను చెప్పాలంటే అంత ఎఫెక్టివ్గా లేదు ఈ చట్టం అనేది. కాకపోతే కానీ కొంత లోపాలు ఉన్నమాట వాస్తవమే. కానీ ఒకప్పుడు మీరు చాలా బెటర్. ఇప్పుడు కొంత అవగాహన వస్తుంది, కొంత ముందుకెళ్తున్నారు, కొన్ని ప్రయోజనాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వయోవృద్ధులకి ప్రభుత్వాలు కూడా చాలా ఇవి చేస్తున్నాయి. ఇప్పుడు ఈ మధ్య చూసిన పక్షం లోపల మన ఇన్కమ్ ట్యాక్స్ భారతీయ రాయితీలు ఇచ్చారు. అలాగే 70 సంవత్సరాల వయసు దాటిన వారికి ఆయుష్మాన్ భవ అని చెప్పేసి ఆ లోపల పూర్తిగా వైద్య సౌకర్యాలన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. అలా రకరకాల మార్పులు వస్తున్నాయి. ఏదైనా సరే చట్టం రాగానే ఇంప్లిమెంట్ కావడం కష్టం, కొంత అవగాహన రావాలి. ఆ లోపల కొంత లోపాలు ఉన్నమాట వాస్తవమే, కాదనట్లేదు. కాకపోతే కనుక ఒకప్పుడు మీద 2007 కంటే ఇప్పుడు 2025 లోపల చాలా మార్పులు వచ్చాయి, చేర్పులు వచ్చాయి, అవగాహన పెరుగుతోంది. అలాగే ప్రభుత్వాలు కూడా వారి యొక్క కృషి వారు చేస్తున్నారు. రైట్. హర్ష గారు, మానసిక ఆరోగ్యం, ఒంటరితనం, డిప్రెషన్ ఇలాంటి అంశాలు వృద్ధుల్లో ఎంత పెద్ద సమస్యగా మారుతున్నాయి? ఒక పలకరింపు అనేది వారికి ఎంతటి ఔషధంగా పనిచేస్తోంది? చాలా చక్కటి ప్రశ్న అండి. మనకి ఇప్పుడు దాకా కూడా గత 60 ఏళ్ళగా ఇండియా ఇండిపెండెంట్ అయిన 75 ఏళ్ళగా కూడా మనము ఆరోగ్యం అనేది శారీరకంగానే చూస్తాము. మానసికంగా అవుతున్న సమస్యలు ఇప్పుడు 100లో 54%, 100లో 54 మంది వృద్ధులకి ఏదో ఒక రకంగా మానసిక వ్యాధి, ఆ మానసిక వ్యాధి వల్ల ఉన్న కష్టాలు అవుతున్నాయి. అది ఎంత పెద్ద సమస్య అంటే దానికి ఒక లండన్ లో నేషనల్ హెల్త్ సిస్టమ్ వాళ్ళు సుమారుగా 20 ఏళ్ల పాటు దాని మీద స్టడీ చేస్తే వాళ్ళకి తేలింది ఏంటి అంటే 60 ఏళ్ళు దాటినాక రోజుకి కనీసము 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు తోడు లేకుండా, స్నేహితులు లేకుండా, ఏదన్నా ఒక యాక్టివిటీ కానీ, ఒక హాబీ కానీ, కాలక్షేపం కానీ లేకుండా ఉన్న జనాలకి ఆయుష్ అవి ఉన్న వాళ్ళతో పోలిస్తే ఆయుష్ 7 నుంచి 8 సంవత్సరాలు తగ్గిపోతుందండి. అంటే 69.3 సంవత్సరాలు వరకే యావరేజ్ ఏజ్ 62.5 నుంచి 63 దాకా తగ్గిపోతుంది. మీరు అన్నట్టు రోజు ఒక 5 నిమిషాలు పెద్దవాళ్ళని పలకరిస్తే వాళ్ళలో డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, వాళ్ళలో ఉన్న బాధ, మనం వాళ్ళకి ఏమి మందు ఇవ్వక్కర్లేదు, డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. ఆ సమయం అనేది మనం వాళ్ళకి టైం లాగా ఇచ్చిన, సమయం అనేది వాళ్ళకి మందులాగా ఇస్తే వాళ్ళ జీవితాన్ని మనం ఒక 5 నుంచి 8 సంవత్సరాలు పెంచగలుగుతాం. ఈ విషయం చాలా మందికి అవగాహన లేదు, అర్థం కాదు. ఇప్పుడు మనకు ఇందాక ఇద్దరు కొలీగ్స్, స్నేహితులు చెప్తున్న విషయం ఏంటి అంటే ఒంటరితనంగా వదిలేస్తున్నాము,
రేపు మాట్లాడొచ్చులే అమ్మ వాళ్ళతో, ఎల్లుండి మాట్లాడొచ్చులే, ఒక వారం తర్వాత మాట్లాడొచ్చులే, ఇట్లా అనుకొని మనం దాన్ని తోసేస్తున్నాం. కానీ దాని వల్ల వాళ్ళ ఆరోగ్యం మీద ఎంత ప్రెషర్ పెడుతున్నాము, ఎంత ఇబ్బంది కలిగిస్తున్నాము అనేది చాలా మందికి అవగాహన లేదు. దానికి రోజు 30 నిమిషాలు మాత్రమే వాళ్ళతో కాలక్షేపం చేయగలిగితే ఏ విధంగా అయినా పర్లేదు, వాళ్ళతో ఫోన్ మీద మాట్లాడొచ్చు, లేదా వాళ్ళ స్నేహితుల్ని రోజు కలిసిన, వాళ్ళ చుట్టాలను రోజు కలిసి ఏదో ఒక హాబీ వాకింగ్ చేసినా కలిసి, ఈ అన్ని కూడా మనకి లైఫ్ స్పాన్ అనే దాన్ని, హెల్త్ స్పాన్ అనే దాన్ని సుమారుగా 10% పెంచుతాయి. ఓకే. నరసింహారావు గారు, దేశ జనాభాలో 13 కోట్ల మంది 60 ఏళ్లు ఆ పై వయసులోని వారే ఉన్నారు. ఈ సంఖ్య 2050 నాటికి 20.8% చేరనుంది. ఈ నేపథ్యంలో పెద్దల సంరక్షణకు ఇకనైనా ఎలాంటి చర్యలు అవసరం? ఇది చాలా అవసరం. దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలండి. నిజంగా వాస్తవానికి కూడా ఇప్పుడు జపాన్ దేశం ఉంది. జపాన్లో కూడా సేమ్ వాళ్ళు ఓల్డర్ పీపుల్ యొక్క పర్సంటేజ్ పెరుగుతూ ఉంది, మిగతా కంట్రీస్ కూడా. అయితే ఎప్పుడైతే దేశంలో ఈ ఓల్డర్ పీపుల్ పాపులేషన్ పెరిగినప్పుడు ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, దేశం యొక్క ప్రొడక్టివిటీ తగ్గుతుంది. మరి ఏం చేయాలి? అప్పుడేంటంటే తప్పకుండా ఎవరికైతే క్యాపబిలిటీస్ ఉంటాయో, వాళ్ళు పని చేయగలుగుతారో తప్పకుండా వాళ్ళకి ఎవరైతే అలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని, తర్వాత కేపబుల్ పర్సన్స్ యొక్క టాలెంట్స్ని, వాళ్ళ యొక్క దాన్ని తప్పకుండా ఈ సమాజం వాడుకోవాలి, ప్రభుత్వం వాడుకోవాలి, కుటుంబాలు కూడా వాడుకోవాలి. అంటే వాళ్ళకి అవకాశం కల్పించాలి. ప్రభుత్వం కల్పించినప్పుడు తప్పకుండా దాంతో నుండి రావాలండి. ఒకటేంది, వ్యక్తిగతంగా మీరు ఇంతకుముందు ఇప్పుడు వారు చెప్పారు, ఏది వృద్ధుల్లో ప్రధాన సమస్య ఒంటరితనం. ఈ ఒంటరితనానికి వాళ్ళకి ఏదైనా పనుల్లో నిమగ్నం అయితే, ఒక వృద్ధుడు ఉంటాడండి, వయోధికుడు 65-70 ఏళ్ళు ఉంటాడు, ఆయన మంచి ఆరోగ్యం ఉంటుంది. మరి అలాంటి వ్యక్తి యొక్క ఆ టాలెంట్ని అతని యొక్క వాడుకునేది ఉంటుంటే తప్పకుండా అతనికి కొంత కాలక్షేపం అవుతుంది, తర్వాత సమాజానికి కూడా లాభం జరుగుతుంది. అందుకే ఈరోజు తప్పకుండా మేము అదే ఇప్పుడు మేము గవర్నమెంట్ని అదే అడుగుతా ఉన్నాం. ఇప్పుడైనా గవర్నమెంట్ తప్పకుండా ఈ పెరుగుతున్నటువంటి ఏజ్డ్ పాపులేషన్ తగ్గట్టుగా మన ప్రణాళికలు మనం చేసుకోవాలి. తప్పకుండా ప్రణాళికల్లో మార్పు రావాలి. ఎట్లా వీళ్ళని వాడుకోవాలి, వాళ్ళ టాలెంట్ని ఎట్లా వాడుకోవాలి, వాళ్ళ క్యాపబిలిటీని ఏ రకంగా వాడుకోవాలి. అప్పుడు ఏంటంటే నేషనల్ గ్రోత్ ఉంటుంది, ప్లస్ ఇండివిజువల్ వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది. సో దీని మీదనే మేము బాగా చాలా ఫోకస్ చేస్తున్నాము. ఇప్పుడు తీసుకుంటే చాలా వరకు మన దగ్గర తీసుకుంటే ఒకప్పుడు 58 years ఉండేది మన రిటైర్మెంట్ లైఫ్, ఇప్పుడు 61 చేశారు. ఇప్పుడు ప్రొఫెసర్ టీచింగ్ వాళ్ళకైతేనేమో యూనివర్సిటీ వాళ్ళకైతే 65 years చేశారు. రియల్లీ 70 ఇప్పుడు యాజ్ అండ్ డే 70 years వరకు కూడా 70-75 years వరకు కూడా 80 years కూడా వాళ్ళకంటే హెల్త్ కండిషన్ కానీ ఫిజికల్గా ఎవ్రీథింగ్ దే ఆర్ మెంటల్లీ ఫిజికల్లీ ఫిట్ ఫర్ డూయింగ్ వర్క్, అలాంటి స్టేజ్కి వచ్చారు. ఎందుకంటే బికాజ్ మనకి ఏంటంటే ఈరోజు వైద్యశాస్త్రం వచ్చే మార్పులు, ఈ టెక్నాలజీ మెడికల్ సపోర్ట్ వల్ల, తర్వాత అవేర్నెస్ కూడా బాగా పెరిగిందండి వైదికుల్లో. ఇంతకుముందులా కాకుండా మనం ఆరోగ్యవంతంగా ఉండాలి. ఆరోగ్యవంతంగా ఉండాలంటే పౌష్టిక ఆహారం తీసుకోవాలి. దానికి తగ్గట్టు మన యొక్క లైఫ్ స్టైల్ కూడా మార్చుకుంటా ఉన్నారు. సో దీంతో ఏమైందంటే మంచి హెల్దీ అట్మాస్ఫియర్, హెల్దీ ఏజింగ్ కూడా జరుగుతూ ఉంది. మరి వీళ్ళందరి యొక్క టాలెంట్ని వాడుకోవడానికి తప్పకుండా ప్రభుత్వం ఆలోచించాలి, సీరియస్గా తీసుకోలేకపోతే మనం మీరు అన్నట్టు 20% అంటే ఈ 20% పీపుల్ వేస్ట్ అయ్యి కదా, వాళ్ళ టాలెంట్ని వాడుకోలేకపోతే ఇప్పుడు మన నేషనల్ ఎకానమీ దెబ్బతింటుంది, తర్వాత గ్రోత్ రేట్ తగ్గుతుంది, ఇవంతా ఇబ్బంది అవుతుంది. కాబట్టి తప్పకుండా ఆ రకంగా ముందుకు పోవాలి అని చెప్పి మేము ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాం. తర్వాత ఇంకొకటి మీరు చెప్పారు, ప్రభుత్వం ఈ జనరల్గా ఆల్ మున్సిపాలిటీస్లో ఇప్పుడు హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉందండి, ఇక్కడ 91 డే కేర్ సెంటర్స్ పెట్టిందండి. సీనియర్ సిటిజన్స్ కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు కాలక్షేపం చేయడానికి, తర్వాత హెల్దీ డిస్కషన్ చేసుకోవడానికి, ఇంటర్ షేరింగ్ కానీ, తర్వాత ఈ హెల్త్ క్యాంప్స్ ఎలా పెట్టుకోవడానికి సీనియర్ సిటిజన్స్కి 91 డే కేర్ సెంటర్స్ జిహెచ్ఎంసీలో మోస్ట్ సక్సెస్ఫుల్ నడుస్తూ ఉందండి. ఇది గవర్నమెంట్ యొక్క మంచి ఒక గుడ్ ప్రోగ్రామ్. ఓకే, విజయభాస్కర్ రెడ్డి గారు, ఇప్పుడు మొత్తంగా చూస్తే వృద్ధులకు గౌరవప్రదమైన జీవితం కల్పించడానికి ప్రభుత్వం, సమాజం, కుటుంబం వీరందరిలో ఎవరి పాత్ర కీలకం? ఇకనైనా ఏం జరగాలి? ఇక్కడ ఏం చెప్పాలంటే ప్రతి ఒక్కరి పాత్ర కూడా ప్రధానమైందండి. ప్రభుత్వ పరంగా కూడా, కుటుంబ పరంగా కూడా, సమాజ పరంగా కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా వచ్చేటప్పటికి ఈ చట్టం ఏం చెప్తుందంటే ఆహారం కానీ, తర్వాత దుస్తులు కానీ, ఇంటి అద్దె కానీ, తర్వాత వైద్య సహాయం,
అంటే వాళ్ళ చికిత్స కొరకు. అలాగే వినోద కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరము ప్రభుత్వం పైన ఉంటుంది, ముఖ్యంగా నిరాశ్రయులైన వయోవృద్ధుల కోసం. అలాగే ఈ చట్టం ఏం చెప్తుందంటే ప్రతి జిల్లాలో కూడా 150 పడకలు గల ఒక వృద్ధాశ్రమాన్ని ఫ్రీగా ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారికి ఇవ్వాలి. అలా ప్రతి జిల్లాలోనూ ఒకటి నిర్మించాలని చెప్పి ఈ చట్టం చెప్తుందండి. ప్రభుత్వ పరంగా ఆ విధంగా తీసుకోవాలి. అలాగే సమాజపరంగా సమాజంలో కూడా ముఖ్యంగా ముసలి వాళ్ళు అనేటప్పటికీ, పెద్దవాళ్ళు వయోవృద్ధులు అనేటప్పటికీ చులకన భావంతో వాళ్ళు ఈరోజు కాకపోతే రేపు పోతారు ఎందుకు అలా అని చెప్పి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, వాళ్ళని పట్టించుకోరు పెద్దగా. కానీ వారికి నేను ఇచ్చే సలహా ఒకటండి, ఏంటంటే వయోవృద్ధులకి జగమంతా దగా చేసిన చిగురంతా ఆశని మీలో చూడండి. అలాగే ఏ తోడు లేని నాడు నీ నీడే నీకు తోడు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ముందుకు స్టెప్స్ తీసుకోండి. తర్వాత ఇందాక మనం చెప్పినట్టుగా ఏదైనా అవసరం వస్తే ఇందాక చెప్పిన ఫోన్ నెంబర్కి వాటికి ఫోన్ చేయండి. ఆ విధంగా సమాజపరంగా మీరు ముందుకెళ్ళండి. అలాగే కుటుంబ పరంగా వచ్చేటప్పటికి ప్రతి కుటుంబంలో కూడా తల్లిదండ్రులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, పెద్దలు ఉంటారు. వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఈ వయసులో మలి దశలో, చివరి దశలో వారికి ఏంటంటే ఎవరైనా సరే ఆప్యాయంగా మాట్లాడితే వాళ్ళకి అదే 10,000 అనమాట. వాళ్ళకి ఆప్యాయంగా మాట్లాడి ఆ చివరిలో వాళ్ళకి ఏంటంటే ఈ బంగారం మీద తాత వీటి మీద ఆసక్తి కానీ ఆశలు కానీ ఉండవండి. ఎవరైనా వచ్చి 10 నిమిషాలు మాట్లాడితే చాలు, ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా ఆ పిల్లలు బిజీగా ఉండి వాళ్ళు మాట్లాడడానికి కానీ రేపు మాట్లాడదాంలే రేపు చూద్దాంలే అని అనకుండా ప్రతిరోజు సమయం తీసుకొని కనీసం 10 నుంచి 15 నిమిషాలు వాళ్ళతో మాట్లాడిన పక్షం లోపల వారు హ్యాపీగా ఉంటారు. వారు మన జాతికి ఎంతో ఉపయోగపడతారు, ఎంతో చక్కటి సలహాలు సంప్రదింపులు చేస్తారు. తర్వాత మన దేశ అభివృద్ధి కొరకు వాళ్ళు పాటుపడతారు, వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు ఉపయోగపడతాయి. కాబట్టి వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా కుటుంబ పరంగా ఎవరైతే వృద్ధులు ఉంటారో వారికి వారి యొక్క పిల్లలు కానీ మనవరాళ్ళు కానీ కోడళ్ళు కానీ అల్లుళ్ళు కానీ కూతుళ్ళు కానీ కొడుకులు కానీ వాళ్ళకి దయచేసి వాళ్ళని చిన్న చూపు చూడకుండా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతోటి సమానంగా చూస్తూ తర్వాత ఏంటంటే వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ రోజుకి 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు మాట్లాడితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వారి చివరి దశలో వారికి అంతకంటే కావాల్సిందే మనం ఇచ్చే ఇది కూడా అదే కదా వాళ్ళకి. ఇంక ఈ వయసులో వాళ్ళు ఎక్కువ తినేది ఉండదు, తర్వాత ఎక్కువ చేసేది ఉండదు. హ్యాపీగా ఇది చేయడమే గడిపితే చాలు, ఈరోజు ఇట్లా గడిచిపోతే చాలు అని అనుకుంటూ ఉంటారు అన్నమాట. కాబట్టి చట్టపరంగా కొన్ని మనం చేయలేం, కాకపోతే కనుక నైతికంగా మనం బాధ్యత వహించాల్సే ఉంటుంది వీటన్నిటికీ కూడా. చట్టపరంగా మీరు మాట్లాడాలి అని అంటే వాళ్ళు అట్లా చట్టపరంగా సాధ్యం కాకపోతే కనుక నైతికంగా మన అవసరం వాళ్ళు గుర్తించాలి. తర్వాత దాన్ని బట్టి మన స్టెప్స్ తీసుకోవాలి. అందరు హ్యాపీగా ఉండాలి, లివ్ అండ్ లెట్ లివ్, అంతే తప్పించి వాళ్ళని ఇబ్బంది పెడుతూ తర్వాత మనం ఇబ్బంది పెడుతూ అట్లా కాకుండా అందరూ హ్యాపీగా ఉండేటట్టు చూడండి. ముఖ్యంగా వయోవృద్ధులు అనేవారు జాతి సంపద అని మనం అనుకుంటున్నప్పుడు వారిని గౌరవించి తగిన రీతిలో వాళ్ళని సత్కరించి వాళ్ళని హ్యాపీగా ఉంచి హ్యాపీగా పంపించేట్టు మనం చూసుకోవాలి. ఓకే హర్ష గారు, వృద్ధుల ఆరోగ్యాలకు సపోర్ట్గా నిలిచేందుకు హెల్త్ మానిటరింగ్ సాధనాలు ఏమేమి అందుబాటులోకి వచ్చాయి, వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చు? ఈ ప్రశ్నకి ఫస్ట్ పార్ట్ మనం నరసింహ గారు చెప్పిన పాయింట్ మనం అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు మనకి 2050 సంవత్సరానికి మీరు అన్నట్టు ఆయన అన్నట్టు దేశంలో సుమారుగా 22 నుంచి 24 కోట్ల వృద్ధులు ఉంటారు. 22 కోట్ల నుంచి 24 కోట్ల వృద్ధులు ఉన్నప్పుడు వాళ్ళని 60 ఏళ్లకు రిటైర్ చేసి వాళ్ళు రిలాక్స్ గా కాలక్షేపంగా ఉండే పరిస్థితి మన దేశానికి ఉండదు, మనం ఎదుగుతున్న దేశం. వీళ్ళ కోసం మనము హాస్పిటల్స్ కట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడం అనేది ఎంత అవసరమో వాళ్ళకి 50 ఏళ్ల వయసు నుంచి వాళ్ళకి హెల్త్ కోసము మానిటరింగ్ చేసి వాళ్ళు 60 ఏళ్ల నుంచి 70 ఏళ్ళకి సమాజానికి, వాళ్ళ సొంత శరీరానికి, వాళ్ళ సొంత ఫ్యామిలీకి, వాళ్ళు చేసే పనికి పనికొచ్చేటట్టు ఇబ్బంది లేకుండా చేసేటట్టు మనం ఇప్పుడు అమలుపాటు చేయకపోతే దేశానికే నష్టం. ఇప్పుడు మన దగ్గర ఈ వయసు వాళ్ళకున్న మానిటరింగ్ అనేది చాలా తక్కువ. ఈ వయసులో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మన దగ్గర గవర్నమెంట్ నుంచి వస్తున్నది కానీ ప్రైవేట్ నుంచి వస్తున్నది కానీ పూర్తిగా అక్యూట్ కేర్ అండ్ హాస్పిటలైజేషన్. ఏమైనా జబ్బు వస్తే ఆ జబ్బుని ట్రీట్ చేయడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మందులు తీసుకోవాలి, సర్జరీలు అవసరం ఉంటే సర్జరీ చేయాలి. కానీ ఫ్యామిలీ డాక్టర్ గా ఒక ఊరిలో ఒక జనరల్ మెడిసిన్ కానీ, ఒక ఫ్యామిలీ డాక్టర్ కానీ, ఒక జీరియాట్రిక్ స్పెషలిస్ట్ కానీ వాళ్ళ దగ్గర 55 ఏళ్ల వయసు నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళకి ఒకటి ఖర్చు తగ్గుద్ది, రెండోది ఆరోగ్యం బెటర్ ఉంటుంది. అండ్ వచ్చే 25 ఏళ్లలో చూస్తే మన జీడిపి మీద సుమారుగా 2% ప్రెషర్ అనేది మన జీడిపి ఖర్చు మీద తగ్గుద్ది. అయితే హర్ష గారు,
ఇప్పుడు ప్రభుత్వాల పరంగా చూస్తే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో జీరియాట్రిక్ హెల్త్ కేర్ సెంటర్లు కానీ వైద్య శిబిరాల ఏర్పాటు వంటి చర్యల ద్వారా కానీ ఎలాంటి ఫలితాలు పొందొచ్చు? మన దగ్గర ప్రభుత్వం నుంచి ఇప్పుడు కరెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టి, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టి జీరియాట్రిక్ సెంటర్స్ అన్ని స్టార్ట్ చేశారు. కాకపోతే వాటికి సంబంధించిన అవగాహన ఇంకా పూర్తిగా రావట్లేదు అందరికి. అవగాహన లేకపోవడంతో ఇప్పటికి కూడా మన దగ్గర వృద్ధులు ఏదైనా ఇబ్బంది అయితే ఫస్ట్ వాళ్ళకి దగ్గరలో ఉన్న స్పెషాలిటీ హాస్పిటల్ కానీ ప్రాబ్లం వచ్చినాక ఆర్ఎంపీల దగ్గరికి కానీ వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ లైఫ్ స్పాన్ కానీ హెల్త్ స్పాన్ కానీ క్షీణిస్తుంది, తగ్గుతుంది. కానీ హెల్తీగా ఉన్నప్పుడే వీళ్ళ దగ్గరికి వెళ్ళి మన జీరియాట్రిక్ హెల్త్ ఫెసిలిటీస్ సెంటర్స్ లో ఉన్న ఫెసిలిటీస్ అవన్నీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. జపాన్ వాళ్ళు 30 ఏళ్లలో కష్టపడి రీసెర్చ్ చేసింది మనం చాలా తొందరగానే ఇంప్లిమెంట్ చేసాము. కానీ ఎవరన్నా 50 ఏళ్ల వయసు నుంచి వాటికి ముందుగానే వెళ్ళండి. మీకు ఆరోగ్యం బాగున్నప్పుడు కూడా వెళ్ళి మీకు వచ్చే జబ్బు చాలా ఎర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ప్రివెన్షన్, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తేనే మీరు హెల్తీగా ఉంటారనే అవేర్నెస్ ఇంకా రాలేదు. కూడా మేము చెప్పే చాలా మంది పేషెంట్స్ చూస్తాము, వాళ్ళు మా దగ్గరకు వచ్చేసరికి అయ్యో వీళ్ళు ఒక 3 ఏళ్ల క్రితం ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ కానీ జీరియాట్రిక్ సెంటర్ కానీ వెళ్ళి ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఉంటే ఇంత ప్రాబ్లం తగ్గేది, కిడ్నీస్ ఫెయిల్ అవటం తగ్గేది. ఆ పరిస్థితి దాకా వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాం, కానీ అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంది. ఓకే అండి, రైట్. ధన్యవాదాలండి హర్ష గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, నరసింహారావు గారు. ఇది వాటి ప్రతిధ్వని.